రెండు వేర్వేరు ఘటనల్లో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో కత్తితో బెదిరించి దారి దోపిడీకి పాల్పడిన నేరస్తుడిని అరెస్టు చేశామన్నారు. మరో ప్రాంతంలో ఖరీదైన బైకులను దొంగిలించిన మరో ఇద్దరు పాత నేరస్తులను కూడా అరెస్టు చేశామని తెలిపారు మాదాపూర్ ఏసీపీ. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజేష్ అండ్ ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ గచ్చిబౌలి పోలీసు వారు రీసెంట్లీ జరిగిన రెండు అఫెన్స్లలో అంటే రెండు సైకిల్ మోటార్ అఫెన్సెస్ ఉన్నాయి, ప్లస్ ఒక రాబరీ ఉంది. ఈ రెండు అఫెన్స్లో సైకిల్ మోటార్ అఫెన్స్లలో వర్త్ ఆఫ్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 3.5 lakhs. దీనికి సంబంధించి ఒకటే రోజు అంటే 5th నాడు, ఈ మంత్ 5th నాడు మార్నింగ్ అవర్స్లో అఫెన్స్ అయినది. అన్ని ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఫాల్స్ కీ యూజ్ చేసి లేకపోతే హ్యాండిల్ బ్రేక్ చేసేసి దొంగతనం చేసి తీసుకెళ్తున్నారు. బండ్లో ఎక్కడైతే వెహికల్స్ ఉన్నాయో, కాస్ట్లీ వెహికల్స్ ఉన్నాయో, ఎన్ఫీల్డ్ వెహికల్స్ కానీ ఈ వెహికల్స్ కానీ ఎక్కడనే చూసుకొని అఫెన్స్ చేసి ఇవి తీసుకొని పోయి బీదర్ ఏరియాలో అమ్ముతున్నట్టు తెలుస్తున్నది. దాదాపుగా మొదటి వ్యక్తి సర్దార్ కరణ్వీర్ సింగ్ అన్నాడు. క్రితం దాదాపుగా 7 కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈ పర్సన్ ఏమో ఒక పర్సన్ ఏమో అంటే వెహికల్ అఫెండర్, ఇంకో పర్సన్ ఏమో నైట్ అఫెన్స్ చేస్తాడు. వీళ్ళిద్దరు ఈ మధ్యన జైళ్ళల్లో కలిసి కొత్తగా ఇళ్ళలో అయితే దొంగతనం అయితే ఎక్కువ వర్కౌట్ అయితే లేదని చెప్పేసి ఈ కాస్ట్లీ వెహికల్స్ దొంగతనం చేయడం జరుగుతుంది. సీసీటీవీ కెమెరాస్ ఏవైతున్నాయో వాటితోని ప్లస్ మాకున్న ఇన్ఫార్మర్స్ ఎవరైతున్నాయో వాటితోని కోఆర్డినేషన్ చేసుకుంటూ వీళ్ళ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ పర్సన్ దగ్గర నుంచి వెళ్ళి మొబైల్ ఫోన్స్, సిల్వర్ యాంక్లెట్స్ ఉన్నాయి, బ్రాస్లెట్ ఉంది, అలాగే 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. క్యాష్ వర్త్ ఆఫ్ ఆ గోల్డ్ ఏదైతుందో అమ్మేసినాడు. అతని దగ్గర ఇంటాక్ట్గా 25,000 వర్త్ ఆఫ్ క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు అఫెన్స్లో యూజ్ చేసిన స్కూటీని కూడా దీన్ని రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ మీద అతని మీద పీడీ యాక్ట్కు ప్లస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వాళ్ళను ప్రపోజల్స్ ప్లాన్ చేస్తున్నాము.